నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. మనం వేసుకునేటటువంటి బట్టలే మన బ్రతుకులు అని చెప్పి మీరు ఒక వీడియో చేశారు సార్. బాగా చాలా రీచ్ వచ్చింది. అయితే అందులో కొన్ని కమెంట్స్ వచ్చాయి. ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారనుకోండి, ఎప్పుడు వాళ్ళు వైట్ అండ్ వైట్లోనే ఉంటారు కదా. సో మరి వాళ్ళ మీద ఏం ఇంపాక్ట్ ఉంటుంది అనేది ఒకటి. సామాన్య ప్రజలకు కూడా కొంతమందికి కొన్ని కలర్స్ అంటే అమితమైన ఇష్టం ఉంటుంది. వాళ్ళకి ఎక్కువ బట్టలే ఉంటాయి. నాకు పసుపు అంటే ఇష్టం. నా ర్యాక్ నిండా మా అమ్మ తిడుతుంది, ఎన్ని కొంటావు ఇంకా ఎల్లో ఎక్కడ చూసినా ఎల్లో ఎల్లో ఎల్లో. ఫ్రెండ్స్ కూడా ఏడిపిస్తుంటారు ఎల్లో ఎల్లో డర్టీఫెల్లో. బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ బ్యూటిఫుల్ కదా. సో ఇట్లా ఇష్టం ఉంటుంది. కొంతమందికి బ్లూ అంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి బ్లాక్ అంటే ఇష్టం ఉంటుంది. బట్టలే కాదు, కార్లు కూడా బ్లాక్ కలర్ కార్స్ ఎక్కువగా వాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడతారు. సో ఇట్లా ఎక్కువగా ఒక్క కలర్ మీద ఉండటం అనేది ఎటువంటి ఇంపాక్ట్ ని చూపిస్తుంది? ఈ కలర్స్ మీద చాలా అద్భుతంగా మీరు చేసేటటువంటి సాధన చాలా యాక్యురేట్ గా చెప్తున్నారు. అమ్మో, సాధన అలా సాధన ఉంటుందంటే అమ్మవారి అనుగ్రహం ఉంటుంది, ఎట్ ది సేమ్ టైం శాస్త్రం ఉంటుంది. రెండు కలిసి ఉంటాయండి. అనుగ్రహం వేరుగా శాస్త్రం వేరుగా ఉంటే దేనికి అది కరెక్ట్ కాదు. రెండు కలిసే ఉండాలి. దీని గురించి ఒకసారి చెప్పండి సార్. అంటే మీరు అన్నట్టుగా నేను కూడా కామెంట్ చూశాను, మరి రాజకీయ నాయకులు ఎప్పుడు వైట్ కలర్ వేసుకుంటారని. దాని మీద కూడా రీసెర్చ్ నడిచింది చెప్పాలంటే. ఇప్పుడు రాజకీయ నాయకులు వైట్ కలర్ వేసుకుంటారు, స్కూల్ పిల్లలు స్కూల్ డ్రెస్లోనే ఉంటారు. కొన్ని కంపెనీస్లో అందరూ ఒకే డ్రెస్ వేసుకుంటారు ఒక యూనిటీ కోసం అని. అప్పుడు ఎలా చెప్తాము? దాని మీద కూడా రీసెర్చ్ చేశాను నేను యాక్చువల్గా. ఇప్పుడు రాజకీయ నాయకులు అందరూ వైట్ వేసుకుంటున్నారు, ఫైన్. ఆ వైట్లో కూడా వాళ్ళని మనం చూసినప్పుడు వాళ్ళ డ్రెస్ ఎలా ఉంది? నలిగిపోయి ఉందా, కొంచెం మాసినట్టుగా ఉందా, కొత్తగా ఉందా, ఫిట్గా ఉందనే దాని మీద ఆధారపడుతుంది. రెండవది ఏంటంటే, రాజకీయ నాయకుడు రాజకీయాల్లో మన అందరూ వైటే వేసుకుంటారు, అందరూ ఎందుకు పైకి రానివ్వరు అంటే, వాళ్ళ యొక్క కలర్తో పాటు పైన కొంతమంది ఒక కండువా వేసుకుంటారు. చూడండి, కొంతమంది గ్రీన్ కండువా వేసుకుంటారు, కొంతమంది ఎల్లో వేసుకుంటారు. జనరల్గా అందరికీ ఉన్నటువంటి ఇదేమిటంటే, రాజకీయ నాయకులను వైట్ కలర్ వేసుకుంటున్నారు కూడా, ఫైన్. ఇప్పుడు పైన వేసుకునే కండువా వాళ్ళ గనక లక్కీ కలర్ అయితే, అంటే అలాగా జూపిటర్ బాగున్నాడు, మీరు ఇందాక అన్నారు ఎల్లో, జూపిటర్ బాగున్నాడు అనుకోండి మీ జాతకంలో, ఇంక ఎల్లో తిరుగులేదు మీకు. ఇక్కడ ఏంటంటే, మనం ఇష్టం వేరు, కలిసి వచ్చే కలర్ వేరు. ఇష్టము కలిసి వచ్చే కలర్ ఒకటి అవ్వదు ఎప్పుడు. ఎందుకు అవుతుంది? అవ్వదు. ఇప్పుడు పిల్లవాడు స్కూల్కి వెళ్ళకపోవడం ఇష్టం కదా, కలిసి వస్తుందా స్కూల్కి వెళ్ళకపోతే? ఇప్పుడు షుగర్ బాగా ఉన్నవాడికి స్వీట్ అంటే ఇష్టం, కానీ స్వీట్ మంచి చేయదుగా. అంతే సార్. బాగున్నాడు అనుకోండి సార్, ఎల్లో వైపుకు నన్ను అట్లా డైవర్ట్ అవ్వదా? నా ఉద్దేశం అవుతుంది. బాగున్నప్పుడు డైవర్ట్ అవుతాం కదా. బాగున్నప్పుడు డైవర్ట్ అవ్వడం ఒకటే కాదు, దానివల్ల మీరు లబ్ధి కూడా పొందుతారు. అంటే జూపిటర్ బాగున్నాడు, క్రీమ్ కలర్, ఎల్లో కలర్స్ మీకు అద్భుతంగా పనిచేస్తుంది. అయితే అందులో ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గాల్లో ఉండేటువంటి వారు, టీచింగ్, ట్రైనింగ్, కన్సల్టెన్సీ సెంటర్స్ మార్గాల్లో ఉండేటువంటి వారికి జూపిటర్ బాగుంటుంది. వాళ్ళప్పుడు ఎల్లో, క్రీమ్, గంధం కలర్స్ లాంటివి వేసుకోవడం వల్ల ఇంకా బాగుంటుంది వారికి. ఇప్పుడు ఇదే మనం చూడండి, ఒక్కొక్కసారి నేను చాలా అబ్జర్వేషన్స్లో మంచి డ్రెస్ వేసుకుంటే మంచిది అని చెప్తూ వస్తున్నాను. సరే, ఇప్పుడు స్టూడియో ఉంది, యాంకర్స్ నిజంగా మంచి డ్రెస్సే వేసుకుంటారు, ఎందుకంటే మనకి దాంట్లో కనబడాలి బాగా. వచ్చిన గెస్ట్ మంచి కలరే వేసుకుంటాడు. మరి ఎప్పుడూ నిత్యం మంచి డ్రెస్సే వేసుకుంటాం కదా. కొంతమందికి బాగుంటుంది, అద్భుతంగా కలిసి వస్తుంది, కొంతమందికి యాంకరింగ్లో, కొంతమందికి పెద్దగా కలిసి రాక, వాళ్ళు సరిగా చెయ్యలేక వాళ్ళు ఫెయిల్యూర్ అవుతూ ఉంటారు. మరి మంచి డ్రెస్ వేసుకున్నారు కదా అనే క్వశ్చన్ కూడా అది కూడా క్వశ్చన్ వేసుకున్నాను. వేసుకున్నప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, వాళ్ళు ఏ కెరియర్లో ఉంటారో ఆ కెరియర్ గ్రహ సంబంధించింది ఇంకా బాగా కలిసి వస్తుంది వాళ్ళకి. అంటే వాళ్ళ ఎగ్జాంపుల్, వాళ్ళకి వీనస్ బాగున్నాడు, వీనస్ అండ్ రాహు ఇది ఇట్లాంటి కెరియర్కి కారకుడు. అప్పుడు వాళ్ళు ఏంటి, వీనస్ రాహు సంబంధించిన ఉపాసన చేస్తుంటే అప్పుడు కలిసి వస్తుంది. లేకపోతే ఇది జనరల్ కోడ్. ఇప్పుడు ఒక ఇది ఉంటుంది, ఎలా అంటే నిమిత్తాల్లో నువ్వేదైనా అనుకున్నా మంగళ వాయిద్యం వినిపిస్తే మంచిది, అది గుడి గంట వినిపిస్తే మంచిది అంటాం. కానీ గుడి పక్కన ఉన్నోడికి ఎప్పుడు గంట వినిపిస్తూనే ఉంటుంది. మంగళ వాయిద్యం ఉన్నోడికి ఎప్పుడు మంగళ వాయిద్యం వినిపిస్తుంది. అప్పుడు పరిస్థితి ఏమిటి? జనరల్ తీసుకోకూడదు ఇక్కడ. కరెక్ట్ సార్, లాజిక్. ఎగ్జాంపుల్ చెప్పడంలో సార్ కింగ్. అంటే నిమిత్తం మరి అక్కడే ఉంటుంది కదా, మరి ఏమిటి అని అనిపిస్తుంది. అట్లా ఏంటంటే, వీళ్ళు ఇప్పుడు రాజకీయంగా బాగా రాణించాలి,
ఒక వైట్ డ్రెస్ ఒకటి నీట్గా ఉంటే సరిపోదు, వీడు సూర్య ఉపాసన కూడా చేస్తే అప్పుడు యాడ్ ఆన్ అవుతుంది. సినిమా ఫీల్డ్లో లేకపోతే ఈ యాంకరింగ్ ఫీల్డ్లో బాగా రాణించాలి. వీనస్ అండ్ రాహు సంబంధించినవి దీపారాధన చేయాలి. లేదు ఒక వ్యక్తి కెరియర్లో బాగా రాణించాలి, ఆ కెరియర్లో వాళ్ళకి ఏ గ్రహం బలంగా ఉందో చూసుకోవాలి. బలంగా ఉండే గ్రహ కెరియర్ ఎంచుకోవడం వేరు, ఆ కలర్ వేసుకోవడం సపోర్ట్ ఇస్తుంది. బా ఎన్ని ఉంటాయో ఎన్ని ఉంటాయో ఓకే. అట్లా సో ప్రిడిక్షన్స్ అనేవి అలా మారుతూ ఉంటాయి, ఖచ్చితంగా మారుతూ ఉంటాయి. నేను ఫస్ట్ లో అడిగినట్టుగా ఎక్కువ ఒకే కలర్ కి అటాచ్ అయి ఉండటం, ఎక్కువ బ్లూస్ కూడా ఇష్టపడుతూ మంచి రాయల్ బ్లూ లేదంటే నేవీ బ్లూ, స్కై బ్లూ ఇవి వేసుకుంటూ ఉంటారు. అంటే వారానికి సరిపడా 7 కలర్స్ ని కూడా చెప్తూ ఉంటారు. అవునండి, ఇంక్లూడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. కానీ వారానికి 4 రోజులు ఎల్లోలోనో బ్లూస్ లోనో వైట్స్ లోనో ఉంటే దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది, మార్చుకోవాల్సిన అవసరం? అంటే నేను ఈ కలర్స్ మీద ఒక 20 years నుంచి రీసెర్చ్ చేస్తున్నా చెప్పాలంటే. అంటే లైట్గా ఏదైనా ఒక అంటే ఎగ్జాంపుల్ ఒక 15 years బ్యాక్ ఒక ఆర్ఆర్ రిలేటెడ్ సంబంధించిన క్లాస్కి అటెండ్ అయ్యా నేను, మా 2-3 ఫ్రెండ్స్ కలిసి. ఆ రోజు మెర్క్యూరీ వీక్గా ఉన్నాడు. నేను ఒకటే చెప్పా, ఇక్కడ అందరికీ ఆరా అంతదన్నా గ్రీన్ కలర్ వేసుకున్న వాళ్ళకి అందదు అని చెప్పాను. చెప్పినప్పుడు నిజంగా నా గ్రీన్ కలర్ వేసుకున్న వాళ్ళకి ఆరా చూడు అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు, ఎందుకంటే ఆ రోజు బుధుడు నీచంలో ఉన్నాడు. సో ఆ రోజుల్లో గోచారంలో ఉండే గ్రహం ఏదైతే ఉందో అది డెబిలిటేషన్లో ఉన్న పాపకత్తిలో ఉన్న ఆ డ్రెస్ వాళ్ళకి పూర్తిగా సపోర్ట్ చేయట్లేదు. నేను అదొకటి గమనించాను. అలాగే నేను అంటే దీన్ని చూసి మళ్ళీ క్రికెట్ బెట్టింగ్స్ అవి ఆడకూడదు అని చెప్తున్నా. ఇప్పుడు ఇండియా ఎప్పుడు బ్లూ వేసుకుంటుంది, ఇప్పుడు సౌత్ ఆఫ్రికా అనుకోండి, సౌత్ ఆఫ్రికా ఈజ్ సంథింగ్ గ్రీన్ డార్క్ గ్రీన్ సంథింగ్, అండ్ అలాగే ఆస్ట్రేలియా ఎల్లో కలర్ ఇట్లా ఉంటుంది కదా. నేను అబ్జర్వ్ చేసినప్పుడు ఆ రోజు ఉండే గ్రహస్థితి కనుక ఎల్లోకి ఫేవర్గా ఉందనుకోండి, జూపిటర్ బాగున్నాడు అనుకోండి, ఆస్ట్రేలియా గెలుస్తుంది ఆ రోజు. బ్లూ శని బాగున్నాడు అనుకోండి, ఆ రోజు ఇండియా గెలవడం నేను చూసా. అట్లా మళ్ళీ డిపెండ్ ఆన్ అప్పుడుండే హోరా అవి నేను అంటే నా యొక్క పార్ట్, అంతేగాని ఇది పెట్టుకొని మళ్ళీ క్రికెట్ ఎవరు గెలుస్తాడో ఇది కాదు నా ఉద్దేశం. అంటే అబ్జర్వేషన్ అనమాట జస్ట్. అంటే ఒక వ్యక్తి ఒక డ్రెస్ వేసుకున్నాడు, అది ఫిట్గా ఉంటే ఒక ఫలితం వస్తుంది వాళ్ళ లైఫ్లో. అంటే ఈ అబ్జర్వేషన్స్ అన్నీ చేశాక నాకు అర్థమైన విషయం ఏంటంటే, నువ్వు డ్రెస్ వేసుకునేటప్పుడు అది నీట్గా ఉండడం చాలా ముఖ్యం, ఫిట్ కరెక్ట్గా ఉండడం చాలా ముఖ్యం. బుడబుడకలుగా ఉండకూడదు, మరీ టైట్గా ఉండకూడదు. కొంతమంది ఇప్పుడు ఫ్యాషన్ సార్ లూజ్గా, అంటే వాళ్ళు మీడియం అనుకోండి ఎక్సెల్ కొనుక్కుంటున్నారు. లేదు లూజ్గా వేసుకుంటున్నారంటే దాని అర్థం వాళ్ళు ఏదో ఒక ఫీల్ అయ్యారు ఏంటంటే, నేను సంథింగ్ ఇరుక్కుపోయినట్టుంది, నాకు ఏదో సంథింగ్ స్పేస్ కావాలని ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అప్పుడు ఆ లూజ్ బట్టలు ఇష్టపడతారు, వేసుకుంటారు వాళ్ళు. స్పేస్ కావాలి, సంథింగ్ స్పేస్ కావాలని ఫీల్ అవుతున్నారు వాళ్ళు. కొంతమంది వాళ్ళ బాడీకి సంబంధం లేకుండా అంటే ఎబ్బెట్టుగా ఉండేలాగా టైట్గా వేసుకుంటారు సార్, వాళ్ళు గుర్తింపు కోరుతున్నారు వాళ్ళు. అవునా? ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఎనీ టైట్ బట్టలు వేసుకునే వాళ్ళు చూడండి, వాళ్ళు గుర్తింపు కోరుకుంటుంటారు. అంటే వాళ్ళు నేను లోపల ఉండే ఇది కూడా మొత్తం కనబడాలనుకుంటున్నాను, గుర్తింపు కోరుతున్నారు వాళ్ళు. మై గాడ్, పర్ఫెక్ట్గా వేసుకుంటే సార్ వాళ్ళ సైజుకి సార్ వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటున్నారు వాళ్ళ లైఫ్లో, అన్నీ నేను పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటున్నారు. వాళ్ళు అలా అని గుర్తింపు కోరట్లేదు, ఏం లేదు, ఐఎమ్ ఫైన్ అనే ఫీల్లో ఉన్నారు వాళ్ళు. అమేజింగ్ సార్, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఇవన్నీ నిజంగా. ఏమనుకోకపోతే ఒకటి అడగండి. మిమ్మల్ని టెస్ట్ చేయడం అంత సీన్ లేదు అనుకోండి. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను కదా, వాట్ ఈస్ మై స్టేట్ ఆఫ్ మైండ్ టుడే కంటే కూడా మీరు ఫ్యూచర్లో ఖచ్చితంగా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. బిజినెస్ అంటే ఇన్ సెన్స్ సమ్ ఆస్ట్రాలజీ కన్సల్టేషన్స్ ఆర్ సంథింగ్, ఏదైనా ఒక జ్ఞానాన్ని ఇచ్చేది ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాను అర్థం. ఓ మై గాడ్, బికాజ్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయండి. యా సార్, ఫ్లవర్స్ ఉన్నాయి. ఓ ఇవి కూడా కన్సిడర్ చేస్తారా? అన్ని కన్సిడర్, ఫ్లవర్స్, కలరు, మీరు కూర్చున్న కుర్చీకి, మీరు వేసుకున్న డ్రెస్కి, బ్యాక్గ్రౌండ్ని, అండ్ మీరు అడుగుతున్న టైంని బేస్ చేసుకొని, ఇప్పుడు మీరు ఎట్లా అడిగారు, ఏ ఎక్స్ప్రెషన్తో అడిగారు, అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ క్యాలిక్యులేటెడ్. అమేజింగ్ సార్, ఎవ్రీథింగ్ ఈజ్ క్యాలిక్యులేటెడ్. దీనివల్ల కూడా ఏంటంటే ఒక ఖర్చు అంటారు చూసారా, గతంలో కానీ ఈ మధ్య కానీ ఒక తప్పనిసరైన ఒక ఖర్చు ఉంటుంది ఖచ్చితంగా మీకు, తప్పనిసరి అబ్బా ఇంక తప్పది ఖర్చు పెట్టాల్సింది అంటే ఒక ఖర్చు. అవునా కదా? ఎందుకంటే మీ బ్యాక్గ్రౌండ్లో కూర్చున్న కుర్చీ ఈజ్ రెడ్ అండి, అది
ఇప్పుడు మీరు ఇప్పుడు గోచారంలో గ్రహాలు గురువు బుధుడు కుజుడు బుధుడు ఎక్కడ ఉన్నారు చెప్పండి. గురువేమో కర్కాటకంలో ఉన్నాడు, కుజుడు కుజుడు మిథునంలో ఉన్నాడు. మిథునంలో కుజుడు మిథునం కాదు, వృషభంలో ఉన్నాడు. వృషభంలో ఉన్నాడు. బుధుడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్? మెర్క్యూరీ ఈజ్ ఇన్ మిథునంలో ఉన్నాడు. మిథునంలో ఉన్నాడా? బుధుడికి వెనక రాశిలో కుజుడు ఉన్నాడు, మీ వెనకతలు రెడ్ చైర్ ఉంది. రైట్. మీరు బుధుడు అనుకుందాం కాసేపు, దానికి గోల్డ్ కలర్ ఇది ఉంది. అవును సార్, గోల్డ్. గోల్డ్ అంటే గురువు, గురు బుధ కాంబినేషన్ సంథింగ్ నాలెడ్జ్ నేర్చుకునే క్రమంలో ఉంటూ అది ఫ్యూచర్లోకి వెళ్తుంది. అయితే సక్సెస్ఫుల్ అవుతా. థ్యాంక్ యూ సార్. అమేజింగ్ సార్. ఈ మీ ప్రాక్టీస్ ఏదైతే ఉందో అసలు ఎంత బ్యూటిఫుల్గా వెళ్తూ ఉన్నారంటే, ఎంత ప్యాషనో మీకు కదా. ప్రతినిత్యం దీంట్లోనే ఉంటారు కదా, ఇదే ఆలోచిస్తూ. ఇది నా ఉద్దేశం ఏంటంటే, ఆస్ట్రాలజీ అనేది మనం అంటే శాస్త్రాల్లో ఏం చెప్తారంటే, కేవలం జాతక గ్రహాలే కాదు, మీరు ఏం చూసినా చెప్పొచ్చు. ఇప్పుడు ఇది సగం బాటిల్ ఉంది, దీన్ని చూసి కూడా ఏదని చెప్పొచ్చు. ఎవరైనా ఇలా పట్టుకొని మాట్లాడుతున్నారు, దీన్ని చూసి కూడా ఏదని చెప్పొచ్చు అని నా ఉద్దేశం. ఆ తాగిన కప్పుని చూసి చెప్పొచ్చు, ఈ పెన్ను చూసి చెప్పొచ్చు, ఈ బుక్ని చూసి చెప్పొచ్చు. ఆస్ట్రాలజీ అంతే, ప్రతిదాన్ని చూసి మనం ఇండిక్ చేయొచ్చు. కాబట్టి దాన్ని బాగా అబ్జర్వ్ చేయాలి. అందుకే మనకి చూడండి గ్రాఫాలజీ వచ్చింది, వాటి రాసే రాతను బట్టి వచ్చింది. సిగ్నేచరాలజీ వచ్చింది, న్యూమరాలజీ వచ్చింది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? వాళ్ళ మానసిక స్థితి, వాళ్ళ గోల్స్ అన్ని, ఎవ్రీథింగ్ వాళ్ళ యొక్క చేతలతో సంబంధం కలిగి ఉంటుంది. ఇది ఏంటంటే, నేను దీన్ని ఎందుకు ఎక్కువగా తీసుకున్నానంటే, ఇది మన మీద ఉంటుంది, మనతో కనెక్ట్ అయ్యి ఉంది. ఒక హోమియోపతి డాక్టర్ గారు డ్రెస్కి మందు వేస్తే మనిషికి పనిచేసింది, తెలుసా మీకు? డ్రెస్కి మందా అంటే? డ్రెస్కి హోమియోపతి మెడిసిన్ వేస్తే ఆయన చనిపోయాడు, ఇప్పుడు లేడు. మనిషికి పనిచేసేది అది. మరి చేతబడి ఏంటండి? డ్రెస్ని తీసుకెళ్ళి కదా వాళ్ళు చేస్తారు. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఎనర్జీ చేతబడికి? నిజమే సార్. ఎన్నున్నాయో మనకు తెలియనివి. ధూళిని తీసుకెళ్తారు, కాలు కింద ధూళి పట్టుకెళ్ళి చేస్తారు. అంటే మనతో కనెక్ట్ అయిన ఎవ్రీథింగ్, మన భవిష్యత్తుని, మన ఆరాని, మన ఫ్యూచర్ని, మన స్థితిని కనెక్ట్ అయి ఉంటుంది. అమేజింగ్ సార్, అమేజింగ్. మైండ్ బ్లాంక్ అయిపోయింది. అందుకే మనం మనకి ఇంట్లో పూజించే పూజ సంబంధించింది కూడా ఆ విగ్రహాలు విచ్ఛిన్నం అవ్వకూడదు, ఆ ఫోటో ఫ్రేమ్లు ఇవ్వకూడదు అంటారు. ఎందుకంటే నువ్వు దాంతో కనెక్ట్ అవుతున్నావుగా, ఆ ఎనర్జీతో కనెక్ట్ అయినప్పుడు నీకు మరి పాడైన ఎనర్జీ ఉంటే నీకు డిస్టర్బ్ అవుద్ది. అందుకని అలా చెప్తారు. అమేజింగ్ సార్, చాలా అద్భుతంగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. కృతజ్ఞతలు. నమస్తే సార్. శ్రీమాత్రే నమః.